ఈ మధ్య డైలీ కాకపోయినా డే బై డే అయినా వర్షం పడుతూ ఉంది కదా, చాలా చల్లగా ఉంటుంది. చెట్లు కూడా చాలా చాలా ఆనందంగా ఉంటున్నాయి. నేను హరిత, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. ఎప్పుడూ కూడా నాకు హెయిర్ లాంగ్ హెయిర్ ఉంటుందండి. సిల్కీగా స్మూత్గా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కాకపోతే ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. తర్వాత ఇలా మరిగిన తర్వాత అవిసె గింజలు ఉంటాయి కదా, ఆ అవిసె గింజలని ఒక కప్పు దాకా వేసేసాను. ఎప్పుడు కూడా చాలా వరకు హెయిర్ ప్యాక్స్ మాత్రమే యూస్ చేస్తూ ఉంటాము. కాకపోతే హెయిర్ ప్యాక్స్తో పాటు ఇంటర్నల్గా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే హెయిర్ హెల్తీగా ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా అవిసె గింజల పొడి చేసుకోవాలి అనుకుంటాను, కానీ దాని వరకు వచ్చేసరికి సర్లే రేపు చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం అని అలా వాయిదాల పర్వం వేస్తూనే ఉంటాను. మీరు నాలాగే చేస్తారా? అయితే కింద కామెంట్ చేయండి. ఇలా కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ తిక్కుగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసామనుకోండి, అది కాస్త చల్లగా అయిన తర్వాతనే కదా మనం స్టెయిన్ చేసేది, అందుకని ఇంకా తిక్కుగా అయిపోతుంది. ఆ అవిసె గింజల నుండి ఈ జెల్ని వేరు చేయలేమన్నమాట. అందుకని ముందుగానే మనం జెల్ని వేరు చేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కకు కాసేపు పెట్టేసేయాలి, ఎందుకంటే బాగా కాలిపోతుంది. తర్వాత ఒక క్లాత్లోనైనా వడగట్టేసేయచ్చు, లేకపోతే ఇలా జ్యూసర్ది ఉంటుంది కదా స్ట్రెయినరు, అదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఇదే యూస్ చేస్తానండి. చూడండి, మనం అతి థిక్ కాకుండా ఇలా కాస్త పల్చగా ఉన్నప్పుడు తీస్తేనే ఇలా వస్తుంది అన్నమాట. క్లాత్లో వేస్తే మిగతా మొత్తం వచ్చేస్తుంది. మీరు క్లాత్ అయినా యూస్ చేయొచ్చు. ఆ అవిసె గింజల్లో ఇంకా కొంచెం జెల్ ఉందనిపించింది, అందుకని మళ్ళీ ఒకసారి ఇలా గరిటె పెట్టేసి మొత్తం స్క్వీజ్ చేస్తున్నాను. నేను ఏదైనా ఫంక్షన్ ఉంది అని చెప్తే ఇలా ప్యాక్ అయితే ఇది వేసుకుంటాను, అప్పుడు షైనీగా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి. చాలా రోజుల నుంచి నేను హెయిర్ ప్యాక్స్ యూస్ చేయట్లేదు, అందుకని నా హెయిర్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అందుకని ఇప్పటి నుంచి అయితే నేను హెయిర్ ప్యాక్స్ అవన్నీ యూస్ చేయాలి అనుకున్నాను. ఫస్ట్ అయితే నాకు బాగా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది అయితే ఈ అవిసె గింజలతో చేసిన ఈ హెయిర్ ప్యాక్ అనమాట. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. నేను డైలీ పెట్టకపోయినా వీక్లీ ట్వైస్ అయినా పెట్టుకోవాలి అనుకున్నాను. తర్వాత ఈ జెల్లో కాస్తంత కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. నేను మరేది వేయనండి, కోకోనట్ ఆయిలే వేసుకుంటాను. అది వేస్తే షైనీగా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట హెయిర్. బాగా కలుపుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసిన తర్వాత 15 to 20 minutes పాటు పెట్టేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు పెట్టుకున్నా కూడా ఏమీ అవ్వదండి. నేనైతే హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పెట్టుకుంటాను. చిన్నును 3 days నుండి గమనిస్తున్నాను. మేడపైకి వెళ్ళి ఏదో చేస్తున్నాడు. ఇవాళ అయితే చూసొద్దాము అని చెప్పి వెళ్తే ఇక్కడ చూడండి, ఒక 3 boxes అయితే కింద పడిపోయాయి. ఖర్జూరా తీసుకొచ్చిన బాక్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టేశాను. వాటన్నిటికీ మూతలు ఉన్నాయి, కానీ వాటి బాక్సులు ఎలా పోయాయి అని నేను ఇవాళ అడుగుతూ ఉన్నాను చిన్నును. ఏమీ చెప్పకుంటున్నాడనమాట. పైకి వచ్చి చూస్తే ఈ రకంగా కొన్ని అయితే పడేశాయి. కోతులు ఎక్కువగా ఉంటాయి కదా, అవేమో పడేశాయి. అవి పడేస్తుంటే వీడైతే మళ్ళీ నీళ్లు తెచ్చి పెడుతున్నాడు. చాలా బాగా అనిపించింది. ఫైనల్గా నా హెయిర్ ప్యాక్ రిజల్ట్ కూడా చూసేయండి, ఎంత షైనీగా ఉందో కదా. సబ్స్క్రైబ్.